హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో ఫెరమస్లో ఉన్న హెచ్ మార్ట్కి అయితే వచ్చేసామండి. ఇది ఒక కొరియన్ స్టోర్. ఇక్కడ కొరియన్ వాళ్ళు ఏమేమి తింటారు తెలియాలంటే వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి. ముందుగా మీరు కనుక ఫస్ట్ టైం కనుక నా ఛానల్ని చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయడం, లైక్ చేయడం, షేర్ చేయడం మర్చిపోకండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయగానే నా నోటిఫికేషన్స్ ద్వారా మీకు వీడియోస్ అనేది రావడం జరుగుతుంది. ఇండియా నుంచి వచ్చినప్పటి నుంచి ఫిష్ తెచ్చుకుందామని అనుకుంటున్నాం. ఇప్పటికి కుదిరింది అయితే రీసెంట్గా హెచ్ మార్ట్లో అయితే మనకి సీ ఫుడ్ అనేది లైవ్ సేల్ అనేది ఉంటుందంట. మనకి ఐస్లో పెట్టినవి అన్ని రకాల ఫిషెస్ అయితే దొరుకుతాయని. మనకి ఇక్కడ అమెరికాలో ఎల్బీ లాగా ఉంటుంది. ఎల్బీ అంటే మనకి 400 గ్రామ్స్ ఉంటుంది. దాన్ని బట్టి మనకి ఎన్ని ఎల్బీలు కావాలంటే అన్ని ఎల్బీలు తీసుకోవచ్చు. కాస్ట్ అయితే ఫిష్ను బట్టి కాస్ట్ ఉంటుందండి. వీడియోలో ఒకటి చూపిస్తానని లాస్ట్ వీడియోలో చెప్పా కదా, అదేంటో గెస్ చేశారా? లాస్ట్లో చెప్తాను. ఈలోపు మీరైతే గెస్ చేసి నాకు కామెంట్ చేయండి. ఎక్కువ కొరియన్స్ తింటారండి ఈ సీ ఫుడ్ అనేది. కొరియన్స్ ఎన్ని రకాల సీ ఫుడ్స్ అయితే తింటారో అన్ని రకాలు ఇక్కడ ఉంటాయి. ఏ టు జెడ్ మొత్తం ఉంటుంది. ఏ టు జెడ్ మొత్తం కాస్ట్తో సహా మీకు ఈ వీడియోలో నేను చూపిస్తాను. మనకి $8 ఉంటుంది. ఒక్కోటి ఎల్బీ అంటే ఒక్కొక్కటి వచ్చేసి $18 ఉంటుంది. ఒక ఎల్బీ వచ్చి $4 ఉంటుంది. దాన్ని బట్టి మనకి కాస్ట్ అనేది డిఫరెంట్ టైప్స్లో మనకి కాస్ట్ అనేది చూపిస్తారు. అసలు క్రాబ్స్ అయితే చాలా చాలా కాస్ట్ అండి. ఈ ముఖ్యంగా ఎండ్రకాయలు అంటారు కదా, అవైతే మనకి మినిమం $60 ఉంటుంది. 60 అంటే మ్యాక్సిమం వచ్చేసి మనకి ఒక 6,000 7,000 దాకా ఉండొచ్చు. సో నాకైతే క్రాబ్స్ అయితే చాలా ఇష్టం అండి. నేను అసలు ఎన్నో రోజుల నుంచి తిందామని అనుకుంటూ ఉన్నాను. నేనైతే ఒక క్రాబ్ అయితే తీసుకున్నాను. అది వచ్చేసి ఒక ఎల్బీ. అది ఎంత $4 పడింది. మళ్ళీ వచ్చేసి తలాపియా ఫిష్ అంట. తలాపియా ఫిష్ అంటే మన భాషలో, మన ఇండియా భాషలో అది వచ్చేసి అది గురకలు అంటారు కదా, ఆ గురకలు జిలేబీలు అంటారు కదా అది. సో మళ్ళీ సల్మాన్ ఫిష్ అనేది ఇక్కడ చాలా చాలా ఫేమస్ అంట. ఆ సల్మాన్ ఫిష్ అయితే అసలు టేస్ట్ అంత బాగోదంట, కానీ హెల్దీ పరంగా అయితే చాలా చాలా హెల్దీ అంట. సో అందుకనేసి అవి 2 పీసెస్ తీసుకున్నాము. మొత్తం కలిపి మాకు టోటల్ $40 అయింది. ఇక్కడ అంతే కాదండి, రకరకాల ఫిషెస్, స్నేక్ ఫిషెస్, క్రాబ్స్ అయితే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్రాబ్సెస్ ఉంటాయి. చిన్నవి ఉంటాయి, పెద్దవి ఉంటాయి. నేనైతే అసలు పెద్ద ఎండ్రకాయని చూసి చాలా షాక్ అయ్యాను. ఇంత పెద్ద ఎండ్రకాయ కూడా ఉంటుందా అనేసి. అంతేకాదు మనకి ఇక్కడ చిన్న చిన్న చేపలు, చిన్న చిన్న రొయ్యలు, చిన్న చిన్నవి శంఖాలు, నత్తలు, ఇవన్నీ కొరియన్ వాళ్ళు తినే ఫుడ్ కదా. ఎక్కువ వాళ్ళేగా తింటారు కాబట్టి ఇది కొరియన్ స్టోర్ కాబట్టి కొరియన్ ఫుడ్ అనేది ఎక్కువ పెట్టారు. మళ్ళీ రొయ్యలు అనేవి కూడా చిన్న చిన్నవి ఎండబెట్టి మనము ఫ్రై చేసుకొని కారం కొట్టుకుంటాం కదా. సో అవన్నీ ఇక్కడ మనకి ఏ ఏ ఫిషెస్ కావాలంటే లైవ్లో ఇస్తారు. లేదు మనకి ఐస్లో పెట్టినవి కావాలంటే ఐస్లో పెట్టినవి ఇస్తారు. లేదా ఇలా ప్యాక్ చేసినవి కూడా వరుసగా మనకి 1 by 1 లైన్లో ఉంటాయి. మనకి నచ్చింది మనం సెలెక్ట్ చేసుకొని తీసుకోవచ్చు. ఇక్కడ చేపలు అయితే ఈ ఎండబెట్టి ఈ ఎండి చేపలు అంటారు కదా, మెత్తాళ్ళు, అవి కూడా ఉన్నాయండి. మనకి ఏ రకం కావాలంటే ఆ రకం సీ ఫుడ్ అనేది ఇక్కడ దొరుకుతుంది. కంపల్సరిగా మీరు అందరూ వచ్చి ఇది చూసి మీకు నచ్చి తీసుకుంటారని నేను ఈ వీడియో పోస్ట్ చేస్తున్నాను. నేనైతే ఈ లైవ్ సేల్ చూసి షాక్ అయ్యాను. అసలు ఇలా ఇంత లైవ్ సేల్ ఇక్కడెక్కడ చూడనే లేదు నేను ఇప్పటిదాకా. అంత బాగుంది. అసలు ఆ స్కై కలర్ వాటర్లో అవి అసలు ఎంత అందంగా కనిపిస్తున్నాయంటే ఇంకెందుకండి ఆలస్యం, మీరు లైవ్ సేల్ తీసుకోవాలని అనుకుంటున్నారా? ఇక్కడ మీకు నేను లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఇది ఎక్కడుంది ఏంది అనేసి. అంతేకాదు ఇవి క్రాప్స్ మనకి వాటి గిట్టలు ఉంటాయి కదా, గిట్టలు కూడా విడిగా సపరేట్గా చేసి మరీ అమ్ముతున్నారు ఇక్కడ. ఒక్కోసారి అయితే ఉత్త క్రాబ్ వరకే దానిపైన అది ఉంటుంది కదా స్కిన్ అనేది, అది కూడా ఉంటుంది ఇక్కడ. ఆక్టోపస్లు, చిన్న 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 ఆక్టోపస్లు, పెద్ద ఆక్టోపస్లు, బొచ్చలు అంటారు కదా బొచ్చలు,
ఫిషెస్లో రకరకాల ఫిషెస్ ఉన్నాయండి. నేనైతే అసలు చూసి ఏందిరా ఇంత డిఫరెంట్గా ఉన్న అన్ని రకాల ఫిషెస్ కావాలంటే మనం వెంటనే ఇక్కడికి వచ్చి తీసేసుకోవచ్చు. అంతేకాదు ఇవి కావాలంటే వాళ్ళే మనకి క్లీన్ చేసి ఇస్తారు. లేదు మనకి జస్ట్ పైన తోలు వరకు తీయమంటే తోలు వరకు తీసిస్తారు. లేదు కట్ చేసి పీసెస్ కావాలి అంటే పీసెస్ ఇస్తారు. పైన మనకు ఒక బోర్డు ఉంటుంది. ఆ బోర్డు ప్రకారం మనం ఏ నెంబర్ కావాలో అని అడిగితే ఆ నెంబర్ ప్రకారం వాళ్ళు కట్ చేసేయటం కానీ క్లీన్ చేసేయటం కానీ జరుగుతుంది. నేను ఇంకా లైవ్ స్టైల్ లోపలికి వెళ్ళి వీడియో తీద్దాం అనుకున్నా, కానీ వాళ్ళు నో అండి బయట నుంచే తీసుకోవాలి, లోపలికి వచ్చి తీయకూడదు అనేసి అన్నారు. సో అందుకనేసే నేను బయట నుంచే తీశాను. అంత క్లియర్గా లేకపోవచ్చు, కానీ ఈసారి తప్పకుండా వీలుంటే నేను ఇంకా దగ్గరగా వీడియో తీసి మీకు అనేది షార్ట్ వీడియో రూపంలో మీకు పోస్ట్ చేస్తాను. సో ఇంతే అండి వీడియో ఈరోజు. ఈ వీడియోలో మీకు కొరియన్ సీ ఫుడ్ అనేది చూపించాను. ఇంకా వీలైతే ఈసారి ఇంకా దగ్గరగా జూమ్ చేసి మరీ నేను వీడియో అనేది తీస్తాను, వీలైతే వాళ్ళని అడిగి ఎలాగైనా మీకోసం. సో ఇవన్నీ కొరియన్ వాళ్ళు తినే సీ ఫుడ్. ఇంతేనండి వీడియో ఈరోజు. సీ ఫుడ్ అనేది మీకు నచ్చిందా? లైవ్ సేల్ నచ్చిందా? లేదు మీకు లైవ్ సేల్ చూడాలని ఉందా? లైవ్ సేల్ చూడాలని ఉంటే వెంటనే ఇందాక చెప్పా కదా అడ్రస్ అనేది నేను లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. పెరామాస్లో ఉన్న హెచ్ మార్ట్కి అయితే వచ్చేయండి. వచ్చేసి మీరు లైవ్ సేల్ చూసి ఎంజాయ్ చేయండి. నేనైతే చాలా ఎంజాయ్ చేశాను. మీకు లైవ్ సేల్ ఎలా అనిపించింది అనేది కామెంట్ చేయండి, లైక్ చేయండి. వన్స్ అగైన్ సబ్స్క్రైబ్ చేయండి. ఫస్ట్ టైం మీరు కనుక నా ఛానల్ని చూస్తున్నట్టయితే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయగానే నా నోటిఫికేషన్స్ డైలీ మీకు అందుతాయి. సో వీడియో నచ్చితే లైక్ చేయడం, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. అంతేకాదు వీడియోలో మీకు ఒకటి చూపిస్తానని చెప్పాను కదా, లాస్ట్లో చెప్తానన్నాను కదా, అదేంటో కాదండి ఆక్టోపస్. అసలు ఆక్టోపస్ చూడంగానే నేనైతే షాక్ అయిపోయాను. అబ్బా ఒక్కసారిగా ఒళ్ళు అయితే జల్దరిచ్చింది నాకైతే. అది ఎలా తింటారా నాయన ఈ కొరియన్ వాళ్ళు అనేసి అనిపించింది నాకు. కానీ వాళ్ళు డైలీ తింటారు కాబట్టి, వాళ్ళకి అలవాటు కాబట్టి వాళ్ళు తింటారు. సో మనమైతే తినలేము కదా ఆ ఫుడ్. సో ఈరోజైతే నేనైతే మనం తినేది ఫిష్, క్రాబ్, ప్రాన్స్ అవే కదా. ఇదిగో చూడండి ఇక్కడ క్లీన్ చేస్తున్నారు, తను వాటర్తో నీట్గా క్లీన్ చేస్తారు. బాయ్, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.